హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మెగా వారసుడు అఖీరా నందన్ లాంచింగ్ పై గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ అఖీరా ఇంకా లాంచ్ అవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ తో అఖీరా ఎక్కువగా కనిపించడంతో త్వరలో అఖీరా లాంచింగ్ ఉండబోతుంది అంటున్నారు. అంతేకాదు తన అమ్మ దగ్గరే ఎక్కువగా ఉండే అఖీరా గత 2 ఏళ్లుగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తోనే ఉంటున్నారు. సినిమా ఈవెంట్లకు హాజరవ్వడం, స్టార్ డైరెక్టర్లతో మాటామంతి వంటి ఫోటోలతో నెట్టింట వైరల్ అవుతున్నారు అఖీరా. తనకిష్టమైన గిటార్ను కూడా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. సంగీతం అంటే ఇష్టపడే అఖీరా ఈ మధ్య కాలంలో మీడియా కెమెరా ముందు అలా కనిపించడం లేదు. పక్కా హీరో కటౌట్ గా మాత్రమే హైలైట్ అవుతున్నాడు. అఖీరా ఎంట్రీ విషయంలో బ్యాక్ అండ్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. విషయం ఏమిటంటే ఓజీ సక్సెస్ వేళ అఖీరా బాధ్యతలు పవన్ సుజీత్ కి అప్పగించినట్టు గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓజీని పవన్ ఎంతగా ఇష్టపడి చేశారు అన్నది ఇప్పటికే అతని మాటల్లో చాలా సార్లు రుజువైంది. అంతేకాదు సుజీత్ దగ్గర ఉన్నలాంటి టీం తన దగ్గర ఉంటే అసలు పవన్ రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారంటే పవన్ కి ఓజీ ఎంత ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత లైక్ చేసిన డైరెక్టర్ కే తన తనయుడి లాంచింగ్ బాధ్యతలు అప్పగిస్తే మంచిదని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇదే డిస్కషన్ మెగా ఫ్యామిలీలో కూడా జరుగుతోందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓజీ ఫ్రాంచైజ్ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నా అని పవన్ చెప్పిన సంగతి మనకి తెలుసు. కానీ పవన్ ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతారా లేదా అన్నది చివరి వరకు ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేరు. ఎందుకంటే పవన్ నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ పవన్ కి వీలు కాని పక్షంలో ఓజీ 2లో అఖీరా నందన్ లీడ్ రోల్ పోషించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ప్రచారం మొదలైంది. ఎలాగూ సీక్వెల్ కాబట్టి హీరో మారినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎలాగూ పవన్ కుమారుడే కాబట్టి అభిమానులు ఇంకా ఖుషి అయిపోతారు. అప్పుడు పవన్ కంటే ఎక్కువ బజ్ అఖీరా ఎంట్రీతో సాధ్యమవుతుంది. అంతేకాదు ప్రేక్షకులకు అఖీరా ఎంట్రీ ఓ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. మరి ఓజీ ఫ్రాంచైజ్ లో అఖీరా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.